2025 మార్చి 29వ తేదీన పాల్గొన అమావాస్య రాబోతుంది. దీనికే కొత్త అమావాస్య అని పేరు. ఇది శనివారం పూట వస్తుంది కనుక దీనినే శని అమావాస్య అని కూడా అంటారు. ఈరోజే పాక్షిక సూర్యగ్రహణం కూడా ఏర్పడబోతుంది. ఇది అతీంద్రియ శక్తులు కలిగిన రోజు. అయితే ఇలాంటి శక్తివంతమైన రోజున మీకు ఏ సమయంలో అయినా సరే కుక్క కనిపిస్తే ఇది పెట్టండి, చాలు, మీ దరిద్రం మొత్తం కూడా పోతుంది. కష్టాలు కన్నీళ్లు పోతాయి. ధనం మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తుంది. విపరీత ధనలాభం కలుగుతుంది. మీ దశ తిరిగిపోతుంది. వరదలాగా ఐశ్వర్యం వచ్చి పడుతుంది. మీకు ఎలాంటి దరిద్ర బాధలు ఉన్నా వాటన్నిటి నుండి సులభంగా బయటపడగలుగుతారు. కుక్కకు ఈరోజు ఈ ఒక్కటి పెట్టారంటే సకల దేవతల అనుగ్రహం కలుగుతుంది. మీ వంశం దినదిన ప్రవర్ధమానంగా పెరుగుతుంది. ఇంట్లో గొడవలు మానసిక సమస్యలు పోయి ఇంట్లో వారందరూ కూడా ఆనందంగా ఉంటారు. అంతేకాదు శనిదేవుని అనుగ్రహం కలుగుతుంది. శని దోషాలు పోతాయి. మరి ఇంతకీ ఈరోజు కుక్కకు ఏం పెట్టాలి అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. అంతకన్నా ముందు కుక్క గురించి ఒక పవిత్ర కథను విందాం. మనలో చాలామంది కుక్కలకు ఆహారం పెడతారు. ఇంట్లో పెంచుకునే కుక్కలకు లేదా వీధులలో తిరిగే కుక్కలకు ఆహారం పెడతారు. అయితే కుక్కలకు ఆహారం పెడితే ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయో మీకు తెలుసా? కుక్కలకు ఆహారం పెట్టడం వల్ల మనకు 8 ప్రయోజనాలు కలుగుతాయని పండితులు చెప్తూ ఉన్నారు. సాధారణంగా మూగ జీవాలకు ఆహారం పెట్టడం వల్ల మనకు మంచే జరుగుతుంది. అయితే కుక్కలకు ప్రత్యేకంగా ఆహారం పెట్టడం వల్ల ఏకంగా మీకు 8 ప్రయోజనాలు కలుగుతాయి. కుక్కలకు ఆహారం పెట్టడం వల్ల కలిగే ప్రయోజనాల గురించి తెలుసుకున్న వారికి జీవితంలో కష్టాలు రావు, ఎప్పుడూ కూడా దుఃఖం కలుగదు. మరి కుక్కకు ఆహారం పెట్టడం వల్ల ఏ ప్రయోజనాలు కలుగుతాయో ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. పూర్వం ఒక గురువు దగ్గరకు ఒక శిష్యుడు వచ్చి ఇలా అంటాడు, గురుదేవా, నా మనసులో ఒక సందేహం ఉంది. గురుదేవా, అన్ని దానాల కన్నా అన్నదానం గొప్పది అని అంటారు కదా, మరి అలాంటి అన్నాన్ని లేదా ఆహారాన్ని కుక్కలకు పెట్టడం వల్ల ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయి అని అడుగుతాడు శిష్యుడు. అప్పుడు ఆ గురువు, నాయన, కుక్కలకు ఆహారం పెట్టడం వల్ల 1 కాదు 8 ప్రయోజనాలు కలుగుతాయి. ఆ 8 ప్రయోజనాల గురించి మానవుడు తెలుసుకుంటే వారి జన్మ ధన్యమవుతుంది. జీవితంలో ఎక్కువ సుఖాలను అనుభవిస్తారు. దీనికి సంబంధించిన ఒక చిన్న కథను చెప్తాను, శ్రద్ధగా విను నాయన అని గురువు కథను ఇలా ప్రారంభించాడు. పూర్వం ఒక ఊరిలో ఒక నల్ల కుక్క ఉండేది. అది చాలా మంచి కుక్క, పైగా అమాయకమైన కుక్క కూడా. అది ప్రతిరోజు అందరి ఇంటి ముందుకు వదిలి ఆకలి బాధతో వారి వైపు దీనంగా చూస్తూ ఉండేది. కానీ దానికి ఎవరూ ఆహారం పెట్టేవారు కాదు. ఆ గ్రామంలో అన్ని చోట్ల తిరిగి చివరికి గ్రామం బయటకు వచ్చింది. అక్కడ దానికి ఒక ఆశ్రమం కనబడింది. ఆ ఆశ్రమంలో ఒక మహర్షి తపస్సు చేసుకుంటూ ఉన్నాడు. ఆ మహర్షి చాలా గొప్పవాడు. అతను మనుషులతోనే కాదు పశుపక్షాదులతో కూడా మాట్లాడగలడు. ఆ మహర్షి ఆ నల్ల కుక్క చూసి ఇలా అంటాడు, ఏం జరిగింది? నువ్వు ఎందుకని గ్రామం వదిలి ఈ అడవిలోనికి వచ్చావు? ఎందుకని నువ్వు దిగాలుగా ఉన్నావు అని అడుగుతాడు. మహర్షి అంత ప్రేమగా మాట్లాడేసరికి కుక్క బోరున ఏడ్చేస్తుంది. ఏడుస్తున్న కుక్కను చూసి మహర్షి, ఏడవకు, ఏం జరిగిందో నాకు చెప్పు, నేను నీ సమస్యను పరిష్కరించగలుగుతానేమో చూద్దాం అని అంటాడు. అప్పుడు ఆ నల్ల కుక్క, ఓ మహర్షి, మీరు మహాజ్ఞానులు, మీరు సకల జీవులపై ప్రేమను చూపిస్తారు. నా బాధ మీకు తప్ప ఇంకెవరికి అర్థం కాదు అని అనుకునే నేను ఇలా వచ్చాను అని అంటుంది. అప్పుడు ఆ మహర్షి కుక్క తలను నిమిరాడు. కుక్కను తన పక్కన కూర్చోబెట్టుకొని, అస్సలు నీకు వచ్చిన బాధేమిటో నాకు చెప్పు అన్నాడు. మహర్షి దానికి ఒక రొట్టె ఇచ్చి తినమన్నాడు. ఆ తర్వాత మహర్షి కుక్కతో, అంత పెద్ద ఊరిలో నీకు తినడానికి ఒక్కరు కూడా ఆహారం పెట్టలేదా అని అడుగుతాడు. అప్పుడు ఆ కుక్క ఏడుస్తూ, మహాత్మా, నేను మీకు ఏం చెప్పగలను? మా కుక్కల బాధ గురించి. స్వామి, మా జీవితమే ఒక దురదృష్టకర జీవితము. మాకు ఇల్లు ఉండదు, సంపాదించుకొని తినటం మాకు చేతకాదు. స్వామి, ఆ భగవంతుడు మాలాంటి మూగజీవాలకు తోడుగా ఉండమని మనుషులను సృష్టించాడు. కానీ ఈ మనుషులు చాలా స్వార్థపరులు. వారు తిన్న ఆహారం మిగిలితే
డస్ట్‌బిన్‌లో పడేస్తారు లేదా మరెక్కడో పడేస్తారు. కానీ మేము ఎంతో ఆకలితో అలమటిస్తూ ఉంటాము. మాకు మాత్రం కొంచెం కూడా ఆహారం పెట్టరు. మేము మనుషుల ఇంటికి, గ్రామాలకు కాపలా కాస్తాము. అయినా ఈ మనుషులకు విశ్వాసం ఉండదు. స్వామి, మేము ఈ మనుషులపై ఆధారపడి బ్రతుకుతాము. కానీ ఈ మనుషులు మమ్మల్ని ఏమాత్రం పట్టించుకోరు. అందుకే మేము ఎండాకాలంలో ఎండలో, వానాకాలంలో వానలో, చలికాలంలో చలికి వణుకుతూ బిక్కుబిక్కుమంటూ కాలం గడుపుతూ ఉంటాము. మాకు జ్ఞానం లేదు. మేము ఒకరిపై ఆధారపడి బ్రతుకుతాం. మాకు మీలాగా మాట్లాడడం రాదు. మా బాధలు ఎవ్వరూ పట్టించుకోరు. మేము అరిస్తే గోల అనుకుంటారు. ఏడిస్తే అపశకునం అనుకుంటారు తప్ప మాకు ఏ బాధ వచ్చిందో ఎవ్వరూ తెలుసుకోరు. అసలు మా గురించి పట్టించుకోరు. మాకు ఆకలి వేస్తుంది, దెబ్బ తగిలితే బాధ కలుగుతుంది. మాకు మీలాగా ఏడవటం కూడా వచ్చు. కేవలం ఈ 3 విషయాలలో మేము మీరు సమానమే. ఆ భగవంతుడు మేము కష్టాలను అనుభవించాలనే మాకు ఈ జన్మను ప్రసాదించాడు. మేము స్వతంత్రంగా జీవించలేము. మాకు నచ్చినవి తినలేము. మేము ఖచ్చితంగా మానవులపై ఆధారపడి జీవించాల్సిందే. మనుషుల ఇంటిలో ఒక బిడ్డ జన్మించగానే ఒక వేడుకగా జరుపుకుంటారు. కానీ మేము జన్మిస్తే ఎవరు సంతోషిస్తారు? నేను పుట్టినప్పుడు నేను పడుకున్న ప్రదేశం చాలా వెచ్చగా, మృదువుగా ఉంది. ఆ సమయంలో అస్సలు చలి పెట్టేది కాదు. అప్పుడు నేను అనుకున్నాను, నేను ఏదో గొప్ప ఇంట్లో పుట్టాను. మా అమ్మ నాకు గొప్ప ఇంటిలో జన్మనిచ్చింది అని అనుకున్నాను. కానీ నేను కళ్ళు తెరిచి చూస్తే అప్పుడు అర్థమైంది, నా తల్లి నాతో పాటు పుట్టిన నా 4 అన్నలను తన గుండెపై పెట్టి పడుకుంటుంది. మేము మొత్తం 5గురం. నేను అందరికన్నా చిన్నవాడిని, నల్లవాడిని. మిగిలిన మా 4 అన్నలు తెల్లగా ఉన్నారు. 2 రోజుల తర్వాత మా తల్లి మమ్మల్ని వదిలి ఆహారం కోసం బయటకు వెళ్ళింది. మీకు తెలుసా స్వామి, మా అమ్మ ఆహారం సాధించడానికి చాలా కష్టపడేది. ఒక్కోసారి ఆహారం దొరికేది, ఒక్కోసారి ఆహారం దొరికేది కాదు. మా అమ్మ చక్కగా ఆహారం తింటే మా అమ్మకు బలం వస్తుంది. దానితో మాకు కడుపు నిండా పాలు ఇచ్చేది. కానీ స్వామి, మా అమ్మకు ఆహారం దొరకటం చాలా కష్టంగా మారింది. అందులోనూ నేను పుట్టింది వర్షాకాలం. వానలు ఎక్కువ పడటంతో మేము ఉన్న చోటుకు బాగా నీరు వచ్చేసింది. మా అమ్మ మమ్మల్ని వదిలి బయటికి వెళ్ళలేకపోయింది. దాంతో మాకు 2 రోజులు ఆహారం లేదు. ఆహారం లేక చలికి వణుకుతూ మా అన్నలు 3 చనిపోయారు. మా అన్నలు చనిపోవటంతో మా అమ్మ చాలా ఏడ్చింది. కానీ ఎవ్వరూ మా బాధను పట్టించుకోలేదు. ఇక చివరిగా నేను, మా చిన్న అన్న, అమ్మ మిగిలాము. మేము చాలా బాధపడ్డాము. ఎందుకని భగవంతుడు మాకు ఇన్ని పరీక్షలు పెడుతున్నాడు అని. ఇక కొన్ని రోజుల తర్వాత మా అమ్మతో పాటు నేను, మా అన్నయ్య కూడా ఆహారం వెతకడానికి వెళ్ళాము. ఈ మనుషులకు మాలాంటి చిన్న జీవాలను చూసి జాలి కూడా కలుగలేదు. అప్పుడు కూడా మా అమ్మకు ఆహారం పెట్టలేదు. మీకు తెలుసా స్వామి, మా అమ్మ గ్రామాన్ని చాలా బాగా సంరక్షించేది. ఎవరైనా కొత్తవారు వస్తే వారిపై అరిచేది. పొలంలోకి ఏ జంతువులు రాకుండా చూసుకునేది. మా అమ్మ వల్ల ఇతర గ్రామాలలోని కుక్కలు మా గ్రామంలోనికి వచ్చేవి కావు. ఇంతలా గ్రామాన్ని కాపలా కాసిన మా అమ్మకు కనీసం ఒక్కరు కూడా ఆహారం పెట్టేవారు కాదు. మా అమ్మ ఎలాగైనా సరే ఆహారం సంపాదించాలని చాలా కష్టపడేది. కొందరు మా అమ్మను కొట్టేవారు కూడా. అలా ఒకరోజు మా అమ్మ మా ఆకలి బాధను చూసి తట్టుకోలేక ఒకరి ఇంట్లోకి వెళ్ళి వాళ్ళు వండుకున్న రొట్టెను తీసుకొని బయటకు వచ్చింది. అది చూసి ఆ ఇంటిలోని వారు, చుట్టుప్రక్కల వారు మా అమ్మను కొట్టారు. మా అమ్మ ఆ దెబ్బలను భరించి మా కోసం ఒక రొట్టెను తెచ్చింది. మా అమ్మ కష్టాన్ని చూసి మేము బాగా బాధపడ్డాము. ఒకరోజు మా గ్రామంలో ఒక సేటు తనకు బాగా లాభాలు వచ్చాయని భోజనాలు పెట్టించాడు. భోజనాలు తయారు చేసే వద్దకు మా అమ్మ వెళ్ళింది. అక్కడ భోజనం తయారు చేసేవారు మా అమ్మపైకి కర్ర విసిరారు. దాంతో మా అమ్మకు గాయమయ్యింది. కొంచెం సమయమైన తర్వాత అందరికీ భోజనం వడ్డించారు. మా అమ్మ ఆకలి తట్టుకోలేక భోజనాలు తయారు చేసిన ప్రదేశంలోనికి వెళ్ళింది. ఇంతలో అక్కడికి వంటవారు వచ్చారు. మా అమ్మను చుట్టుముట్టి కొట్టబోయారు. మా అమ్మకు వేరే మార్గం లేక పక్కన భోజనం చేసేవారిపై నుండి దూకింది. దాంతో అందరూ తినే ప్రదేశం నుంచి లేచి, కుక్క తిన్న ఆహారం మేము తినము, కుక్క మాపై నుండి దూకింది, మేము ఈ ఆహారం తినము అని అన్నారు.
ఇంతలో కొందరు వచ్చి ఆ కుక్క ఏ ఆహారం తినలేదు, ఇంకా మీ ఆహారం కూడా ఆ కుక్క తినలేదు, దాని కాలితో తొక్కలేదు. మా వాళ్ళు పెట్టిన కంగారుకు అది బెదిరిపోయిందే తప్ప అది చాలా మంచి కుక్క. అయినా నగరంలో కుక్కలకు స్వయంగా వారి చేతులతో ఆహారం పెడతారు, వాటితో చక్కగా స్నేహం చేస్తారు. మనలాగా కుక్క కనిపించిన వెంటనే కొట్టరు అని అన్నారు. కానీ గ్రామంలో కొందరు మాత్రం మాకు ఈ ఆహారం వద్దు అని చెప్పి వెళ్ళిపోయారు. దాంతో చాలా ఆహారం వృధా అయిపోయింది. అప్పుడు మా అమ్మ తరపున మాట్లాడిన వారు ఆ సేటు వద్దకు వచ్చి, పోనీలేండి, వారు తినకపోతే ఏమయ్యింది, మన గ్రామంలో చాలామంది పేదవారు ఉన్నారు, వారికి ఈ ఆహారం పెడతాం, మీరు బాధపడకండి అని చెప్పి ఆ సేటు తయారు చేసిన ఆహారాన్ని పేదవారికి పంచిపెట్టారు. అయితే ఒక వ్యక్తి మా అమ్మను చూసి జాలిపడి ఆ ఆహారం పెట్టాడు. మా అమ్మ చాలా రోజుల తర్వాత మంచి ఆహారం తిన్నది. ఇంతలో సాయంత్రమైంది. మా అమ్మ అలసిపోయి నిద్రిస్తుంది. అప్పుడు ఆ సేటు ఒక కర్రను తెచ్చి మా అమ్మను కొట్టటం మొదలుపెట్టాడు. మా అమ్మ అరుపులకు గ్రామంలోని వారంతా కూడా వచ్చారు. అలా మూగజీవాలని హింసించటం తప్పు. అయినా మీ ఆహారం ఏమీ వృధా అవ్వలేదు సేటుగారు. ఇప్పుడు ఎందుకని ఈ మూగజీవాన్ని మీరు బాధపెడుతూ ఉన్నారు అని అడిగారు. అయినా ఆ సేటు మాట వినకుండా మా అమ్మను కొట్టాడు. అప్పుడు ఒక వ్యక్తి, మీరు ఇలానే ఈ కుక్కను కొడితే పోలీసులు వచ్చి మిమ్మల్ని అరెస్ట్ చేస్తారు, మీ ఇంటికి మీరు వెళ్తారా లేదా పోలీసులకు ఫోన్ చేయమంటారా అని అంటాడు. దాంతో ఆ సేటు వెళ్ళిపోయాడు. మా అమ్మ కుంటుకుంటూ మా వద్దకు వచ్చి జరిగిందంతా కూడా చెప్పింది. అప్పుడు మేము అనుకున్నాము, మేము ఏ జన్మలో ఏ పాపం చేశామో, కనీసం మాకు తినడానికి తిండి కూడా దొరకటం లేదు అని బాధపడ్డాము. మళ్ళీ ఇలాగే ఒక సంఘటన జరిగింది. ఒక సాధువు తీర్థయాత్రలు చేస్తూ మా గ్రామంలోనికి వచ్చి ఒక చెట్టు క్రింద కూర్చొని రొట్టెలు తయారు చేసుకుంటున్నాడు. ఆ రొట్టెల వాసనకు మా అమ్మ అక్కడికి వెళ్ళింది. అయితే మా అమ్మ అక్కడికి వెళ్ళి సమయానికి ఆ సాధువు అక్కడ లేడు. చుట్టూ చూసింది మా అమ్మ. ఎవరూ కనిపించకపోయేసరికి మా అమ్మ అక్కడ ఉన్న రొట్టెలను తినబోతూ ఉంది. ఇంతలో సాధువు వచ్చాడు. అయ్యో నా ఆహారం అని గట్టిగా అరిచాడు. సాధు అరుపులకు కొంతమంది జనం వచ్చారు. ఏమయ్యింది అని అడిగారు. అప్పుడు సాధువు, నేను 2 రోజుల నుండి ఉపవాసం ఉన్నాను. ఈరోజు ఆహారం తిందాం అనుకుంటే ఈ కుక్క వచ్చి నా ఆహారం తినేసింది. నేను మంచి నీరును తెచ్చుకోవడానికి పక్కకు వెళ్ళాను. అయినా ఇందులో నాది కూడా తప్పు ఉంది. ఆహారాన్ని ఇలా వదిలివేయకుండా ఒక పాత్రలో పెట్టి ఉంచాల్సింది అని సాధువు బాధపడ్డాడు. అప్పుడు ఆ వ్యక్తులు, ఇందులో మీ తప్పేమీ లేదు. ఇలాగే మొన్న కూడా సేటుగారి భోజనాలను పాడు చేసింది ఈ పాడు కుక్క అని కొట్టబోయాడు. ఇంతలో సాధువు అడ్డుకున్నాడు. మా అమ్మ అక్కడి నుండి పారిపోయింది. మహర్షి, చూశారా మాకు ఎంత అన్యాయం జరుగుతుందో. మాకు మనుషులు ఆహారం పెట్టరు, పోనీ దొరికింది తిందాం అన్నా కూడా ఏ ఆహారం ఉండదు. కానీ అందరూ మమ్మల్ని కొట్టడానికి వచ్చేస్తారు. మేము మనుషులకు ఎన్ని విధాలుగా సహాయం చేస్తాము, అయినా ఈ మనుషులు మాపై కనీసం జాలి కూడా చూపించరు. ఆ భగవంతుడు మా జీవితాలకు ఎందుకు ఇంత కష్టాలను ఇచ్చాడో అర్థం కావటం లేదు. మా దారిన మేము వెళ్ళినా మమ్మల్ని కొడతారు. ఏంటి మా బ్రతుకులు స్వామి అని బాధతో అడుగుతుంది. అప్పుడు ఆ మహర్షి ఇలా అంటాడు, చూడు, ఇప్పుడు మీరు ఎంత బాధపడుతున్నారో, ఏ మనుషుల వల్ల అయితే మీకు ఇబ్బంది కలుగుతుందో వారికి తర్వాత జన్మలో నీ గతే పట్టవచ్చు. చెప్పలేం. ఆ భగవంతుడు ఎవరి తలరాతలో ఏమి రాశాడు. మీరు మాత్రం న్యాయంగా ఒకరిని హింసించకుండా మీ కర్తవ్యాన్ని మీరు పూర్తి చేయండి, మిగతాదంతా కూడా ఆ భగవంతుడు చూసుకుంటాడు అని ఆ కుక్కకు సర్ది చెప్పి గ్రామంలోనికి వెళ్ళమంటాడు. కథ పూర్తి చేసిన గురువు శిష్యుడితో, నాయనా, ఈ కథంతా శ్రద్ధగా విన్నావుగా, కుక్కలు మనకు ఎలా సహాయకారులుగా ఉంటాయన్నది. అయితే ఇప్పుడు కుక్కకు ఆహారం పెట్టడం వల్ల కలిగే 8 ప్రయోజనాల గురించి కూడా చెప్పుకుందాము. ఇది కూడా శ్రద్ధగా విను. అందులో మొదటిది, కుక్కకు ఆహారం పెట్టడం వల్ల మనపై ఉన్న శని ప్రభావం తగ్గుతుంది. ఎందుకంటే శని ప్రభావం మనపై ఉంటే మనకు కష్టాలు తప్పవు. కుక్కకు ఆహారం పెట్టడం వల్ల శని యొక్క చెడు ప్రభావం ఎంతో కొంత తగ్గుతుంది. ఇక రెండవది, కుక్కకు ఆహారం పెట్టడం వల్ల ఇంటిలో ఎప్పటి నుండో జరగకుండా ఆగిపోయిన శుభకార్యాలు జరుగుతాయి. వివాహం కాని వారికి వివాహం జరుగుతుంది. సంతానం కోసం ఎదురు చూసేవారికి సంతానం కలగవచ్చు. ఇక మూడవది, కుక్కలకు ఆహారం పెట్టడం వల్ల లక్ష్మీదేవి అనుగ్రహం మీపై, మీ కుటుంబంపై ఎల్లప్పుడూ ఉంటుంది.
ఇక 4వది అప్పుల బాధలు ఉన్నవారు, అప్పులలో చిక్కుకుపోయిన వారు రోజు కుక్కలకు ఆహారం పెడితే చాలా త్వరగా అప్పులు తీరిపోతాయి. ఆర్థికంగా కూడా స్థిరపడతారు. ఇక 5వది కుక్కలకు ఉదయం, సాయంత్రం ఆహారం పెట్టడం వల్ల వ్యాపారంలో లాభాలు కలుగుతాయి. వ్యాపార అభివృద్ధి బాటలో నడుస్తుంది. ఇక 6వది కుక్కలకు ఆహారం పెట్టడం వల్ల ఆయుష్ పెరుగుతుంది. ఆరోగ్య సమస్యలు ఎక్కువగా రావు. ఇక 7వది కుక్కలకు ఆహారం పెట్టడం వల్ల చేయాలనుకుంటున్న పనులు విజయవంతంగా పూర్తి అవుతాయి. మన మనసులో ఎప్పుడూ మంచి ఆలోచనలే వస్తాయి. ఇక చివరిది మూగజీవాలకు ఆహారం పెట్టడం వల్ల భగవంతుని దృష్టి మనపై పడుతుంది. ఎందుకంటే భగవంతుడికి సమస్త ప్రాణులపై దయ ఉంటుంది కాబట్టి మూగజీవాలకు ఆహారం పెట్టిన వారిని ఆ భగవంతుడు ఎప్పుడూ కూడా రక్షిస్తూ ఉంటాడు. వారికి ఎటువంటి కష్టాలు రాకుండా చూసుకుంటాడు. అంతేకాదు మూగజీవాలకు ఆహారం పెట్టడం వల్ల మనం తెలిసి తెలియక చేసిన కొన్ని పాపాలకు ప్రాయశ్చిత్తం కలుగుతుంది. అలాగే అమాయకమైనటువంటి కుక్కలను ఎవరైతే హింసించి బాధ పెడుతూ ఉంటారో వారు జీవితాంతం ఏదో ఒక తెలియని బాధతో చింతిస్తూనే ఉంటారు. జీవితంలో మనశ్శాంతి ఉండదు. ఎవరైతే గాయపడిన కుక్కకు సహాయం చేస్తారో, ఆపదలో ఉన్న కుక్కను కాపాడుతారో వారిపై తదాస్తు దేవతల అనుగ్రహం ఉంటుంది. కాబట్టి శిష్య, కుక్కలను ప్రేమించకపోయినా పర్వాలేదు, వాటిని చేరదీయలేకపోయినా పర్వాలేదు కానీ వాటిని బాధ పెట్టవద్దు. కుక్క మీ వద్దకు వచ్చినప్పుడు మీ వద్ద ఏదైనా ఆహారం ఉంటే దానికి పెట్టండి. కుక్కలు చాలా కృతజ్ఞతను కలిగి ఉంటాయి అని గురువు శిష్యుడితో చెప్పాడు. కాబట్టి ప్రతి ఒక్కరూ ఇంట్లో పెంచుకునే కుక్కలను, వీధిలో తిరిగే కుక్కలను బాధ పెట్టకుండా ఉండండి. మీరు వండుకున్న పదార్థాలలో ఎంతో కొంత ఆహారం వాటికి పెట్టండి. ఎప్పటికైనా అవే మీకు రక్షణగా ఉంటాయి. మరి ప్రతి ఒక్కరూ కుక్కలకు ఆహారం పెట్టి ఈ 8 ప్రయోజనాలను పొంది ఆనందంగా జీవించండి. ఇక వీడియోలోకి వస్తే కుక్కలను ఎప్పుడూ ఏమీ అనకూడదు. గాయాలైన కుక్కలకు ఎవరైతే సాయం చేస్తారో లేదా వైద్యం చేయిస్తారో అలాంటి వారిపై అశ్విని దేవతలు ప్రసన్నంగా ఉంటారు. మూగ జీవాలపై ప్రేమ చూపించటం మానవ ధర్మం. కుక్కలు ఎప్పుడూ కావాలని మనుషులకు హాని తలపెట్టవు. వాటికి ఆహారం లేక, ఎక్కడా ఆహారం దొరకక చనిపోతానేమో అనే భయంతోనే కుక్కలు మనుషులపై దాడి చేస్తాయి. పూర్వం కుక్కలను మన ఇళ్లల్లో ఒకరిగా భావించేవారు. ప్రతిరోజు వాటికి ఖచ్చితంగా కడుపు నిండా ఆహారం పెట్టేవారు. అలా అవి చచ్చే వరకు ఇంటి ముందే ఉండేవి. కానీ ఇప్పుడు వాటికి ఎవరూ సరిగ్గా ఆహారం పెట్టడం లేదు. పూర్వం కుటుంబాలు కూడా చాలా పెద్దగా ఉండేవి. వాళ్ళందరూ తినగా ఖచ్చితంగా ఆహారం మిగిలేది. అలా మిగిలిన దానిని కుక్కలకు తినిపించేవారు. ఇప్పుడు కుటుంబాలు చిన్నవిగా మారిపోయాయి. ప్రేమలు తగ్గిపోయాయి. ఆహారం తగ్గిపోయింది. కుక్కలను ఎవరూ పట్టించుకోవటం లేదు. కానీ కుక్కలకు ఆహారం పెడితే చాలా మంచిది. ఇక ప్రత్యేకంగా ఈరోజు అనగా ఈ శని అమావాస్య రోజు మీకు ఏ సమయంలో అయినా సరే వీధి కుక్కలు కనిపిస్తే ఆ కుక్కలకు చక్కగా మీ దగ్గర ఉన్న ఆహారాన్ని పెట్టండి. ముఖ్యంగా మినుములతో చేసిన పదార్థాలను కానీ, గోధుమ పిండితో చేసిన పదార్థాలను కానీ పెడితే చాలా మంచిది. అంటే చపాతీలు కానీ, పూరీలు కానీ, ఇడ్లీ, దోశ, గారెలు లాంటివి పెట్టండి. ఇవేమీ లేకపోతే కొంచెం అన్నంలో పాలను కలిపి ఆ పాల అన్నంలో పంచదారను కానీ, బెల్లాన్ని కానీ కలిపి కుక్కకు పెట్టేయండి. ఇలా మీరు మీ దగ్గర ఉన్న ఆహారాన్ని పెడితే చాలు, మీ దశ మారిపోతుంది. కానీ ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి, మీరు కుక్కకు ఏ ఆహారాన్ని పెట్టినా ఆ ఆహారాన్ని స్టీల్ ప్లేట్లో కానీ లేదా ఒక ఆకులో కానీ వేసి కుక్క దగ్గరకు తీసుకుని వెళ్ళండి. అలా తీసుకువెళ్లే ముందు ఆ ప్లేట్ను లేదా ఆకును మీ 2 చేతులతో పట్టుకొని మీ ఇంటి మెయిన్ డోర్కి దిష్టి తీసినట్లుగా డోర్ చుట్టూ 7 సార్లు సవ్య దిశలో 7 సార్లు అపసవ్య దిశలో తిప్పి అప్పుడు ఆ ఆహారం తీసుకుని వెళ్ళి కుక్కకు పెట్టండి. ఈరోజు ఇలా కుక్కకు ఆహారం పెడితే మీకు ఉన్న కష్టాలు తీరిపోతాయి. శోకం పోతుంది. మీ దశ మారిపోతుంది. వద్దన్న ఐశ్వర్యం వచ్చి పడుతుంది. ఎలాంటి దరిద్ర బాధలు ఉన్నా పోతాయి. మీ ఇంటిపై ఉన్న చెడంతా కూడా పోతుంది. మీ ఇంట్లో కనకవర్షం కురుస్తుంది. ధనవర్షం కురుస్తుంది. సకల దేవతల అనుగ్రహం కలుగుతుంది. ఇక మీకు తిరిగనేదే ఉండదు. కష్టాలు, కన్నీళ్లు అన్నీ పోతాయి. పట్టిందల్లా బంగారం అవుతుంది. కనుక అందరూ గుర్తుపెట్టుకొని ఈరోజు ఏ సమయంలో కుక్క కనిపించినా ఈ విధంగా ఆహారం పెట్టి శుభ ఫలితాలను పొంది సంతోషంగా జీవించండి. ముఖ్యంగా వీధి కుక్కలలో శనిదేవుడు, కాలభైరవుడు నివాసం ఉంటారు. కనుక వీధి కుక్కలను అనవసరంగా కొట్టకూడదు. వీధి కుక్కలకు ప్రతిరోజు మీరు వండుకున్న ఆహారాన్ని కొంచెం వేస్తే పుణ్యం వస్తుంది. కుక్కల గురించి శకునాలు కూడా ప్రచారంలో ఉన్నాయి. ఒక్కొక్కసారి మన ఇంటి ముందు కుక్కలు ఏడుస్తూ ఉంటాయి. మన పెద్దలు వీటిని అపశకునంగా పేర్కొంటూ ఉంటారు.
వీధుల్లో కుక్కలు ఏడుస్తున్నట్లుగా ఉంటే అది అపశకునం అని, చెడుకు సంకేతమని పెద్దలు చెప్తూ ఉన్నారు. మన ఇంటి బయట కుక్క ఏడుస్తూ కనిపిస్తే మన ఇంటికి ఒక పెద్ద సమస్య రాబోతుందని అర్థం. కుక్కల ఏడుపు నష్టాన్ని సూచిస్తుంది. కొన్ని సందర్భాల్లో మీ ఇంటి చుట్టూ దుష్ట శక్తులు ఉంటే కుక్కలు దానిని పసిగట్టి మొరగటం ప్రారంభిస్తాయి. మీ ఇంటి ముందు కానీ మీ ఇంటి దగ్గరలో కానీ కుక్క ఏడుస్తున్నప్పుడు ఓం నమఃశివాయ అనే మంత్రాన్ని జపించండి. ఇలా చేస్తే మీకు రాబోయే రోజులలో ఏ దోషాలు ఉండవు.